చాలా ఈజీగా టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్పేస్తా చూడండి. బాస్మతి రైస్ లేకపోయినా పర్లేదు, రోజు వండుకున్న రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: కేజీ చికెన్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్, 3-4 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ రసం, ముందుగా ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ అండ్ హోల్ గరం మసాలా, పెరుగు, చికెన్ మసాలా, గరం మసాలా, ఏదైతే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆయిల్. ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కేజీ చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నా, రుచికి సరిపడా ఉప్పు, నేను కొంచెం సాల్ట్ ఎక్కువనే వేస్తున్నా, అండ్ చిటికెడు పసుపు, టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అండ్ బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా ఇంట్లో చేసింది లేకపోతే ఇన్స్టెంట్ ఇది కూడా వాడచ్చు. అండ్ ధనియాల పౌడర్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. 3 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, మిరియాలు, 3 ఇలాచీలు, కొంచెం సాజీరా అండ్ 2 దాల్చిన చెక్కర వేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి అండ్ కొంచెం చికెన్ మసాలా పౌడర్, ఇంకా కర్డ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కకు పట్టేటట్టు చూసుకోవాలి, అంత బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోండి కొంచెం, అండ్ బ్రౌన్ ఆనియన్స్ అండ్ నిమ్మకాయ రసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేను. ఏవైతే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసామో ఆయిల్ వేసుకోండి లాస్ట్కి పైనుంచి వేసుకొని మ్యాక్స్ ఒక 1/2 అవర్ టు 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడైతేనే పీస్కి మసాలా బాగా ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నా, మీరు బయట పెట్టుకున్నా ఏం కాదు. అది మ్యారినేట్ అయ్యేలోపు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని స్టవ్ పైన పెట్టుకొని 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వు, చెక్క, షాజీరా, కొంచెం మిరియాలు, లవంగాలు అండ్ ఇలాచీ వేసుకోండి. చీడ్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి అండ్ కొంచెం సాల్ట్. అండ్ నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా, ఎందుకంటే రైస్ అతుక్కోకుండా ఉండడానికి. బాగా మిక్స్ చేసుకోండి. బగారా రైస్ ఎలా వండుకుంటామో అలానే వండేయండి. ఇది ఒక 70% బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత దమ్ చేసుకోవడమే. ముందుగా బేస్లో ఆయిల్ వేసుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్. నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేయండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. లేయర్స్గా వేసుకోవాలి. ఒక 2-3 లేయర్స్ వేయండి. ఫస్ట్ చికెన్ వేసుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి. నేను రైస్ వేసే క్లిప్ తీయలేదు, సెకండ్ లేయర్ నుంచి చూపిస్తా వీడియోలో. ఇది సెకండ్ లేయర్ అనమాట. నాకు ఓన్లీ 2 లేయర్స్ వచ్చింది చికెన్. మీకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. తర్వాత దానిపైన రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ లేకపోయినా పర్లేదు, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. చాలా బాగా అవుతుంది టేస్ట్, అండ్ రైస్ కూడా బాగుంటుంది. సెకండ్ లేయర్ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి.
అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి. అండ్ థర్డ్ లేయర్కి మళ్ళీ నేను రైస్ వేస్తున్నా. చికెన్ నాకు 2 లేయర్స్ వచ్చింది కాబట్టి. తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేయండి. ఇది లాస్ట్ లేయర్ అయిపోయింది. ఇంకా ఉన్న బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసేయండి. అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసేయండి. అండ్ కొంచెం నిమ్మకాయ రసం, ఆయిల్, ఏదైతే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో ఆయిల్ ఏదైతే ఎంత ఉందో అది మొత్తం వేసేసుకోవాలి. అండ్ కలర్ వాటర్లో కలిపేసి ఫుడ్ కలర్ అలా వేసుకోండి. మీకు కావాలంటే గీ కూడా పైన వేసుకోవచ్చు. నేను గీ వేయట్లేను, ఫస్ట్లో కూడా చెప్పాను గీ వేయట్లేనండి. అండ్ ఇంకా దమ్కి పెట్టుకోండి. అండ్ లిడ్ పైన బరువుగా ఉండేది ఏదైనా పెట్టుకోండి. బౌల్లో వాటర్ పోసుకొని కూడా పెట్టుకోవచ్చు లిడ్ పైన. అండ్ 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మొత్తం 30 మినిట్స్ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి అది మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే మిక్స్ చేయకుండా పైన లేయర్స్ అన్నీ తీసి ఇంకో బౌల్లో వేసుకుంటే మనకు పీసెస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇలా చేసిన తర్వాత వేడి వేడి యమ్మీ చికెన్ బిర్యానీ సర్వ్ చేసుకోవడమే. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసుకోండి గాయస్, ప్లీజ్ సపోర్ట్.